హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఇద్దరు అమ్మాయిలు ఎందుకు అంత యాక్టివ్గా డ్యాన్సులు చేస్తున్నారంటే వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్తా అని చెప్పారు. సో తీసుకువెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తా అని చెప్పారు. సో ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు. సో ఇంకా బయటకైతే వచ్చాము. ఈ పార్క్ అయితే అస్సలు బాగాలేదు. లోకల్ ఏరియా పార్క్ ఇది. నీట్నెస్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎప్పుడు తీసుకెళ్ళు, కాకపోతే ఎందుకో తీసుకుని వెళ్ళారు. ఇంకా కిడ్స్ కూడా ఉండడానికి ఇష్టపడలేదు. మేమైతే వెంటనే ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము. నిజంగా బాగాలేదండి. ఎవరైనా వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం. మరి ఆ ఏరియా ఎక్కడో కూడా నాకు తెలియదు. కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎక్కడనేది. సో ఇంకా నేను వెళ్ళేటప్పుడు చెప్పాను, రాజు మనం నో స్టిక్స్కి వెళ్దాము అంటే లేదు లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను ఐబాకో తీసుకువెళ్దామని చెప్పి అని. సో తనైతే ఐబాకో ఐస్ క్రీమ్కి తీసుకుని వెళ్ళారండి. ఇంకా మేము నో స్టిక్స్లో అయితే ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నో స్టిక్స్లో కూడా ఉన్నాయి, కానీ మేము మ్యాంగో, ఇంకా ఆవుపడ, ఇంకా స్ట్రాబెర్రీ, వాటర్ మిలన్, కోకోనట్, ఈ ఫ్లేవర్స్ మేము నో స్టిక్స్లో అయితే టేస్ట్ చేసాము. అవి చాలా బాగున్నాయి. సేమ్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా నేను సేమ్ ఫ్లేవర్ వద్దు రాజు, వేరేది డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్తే అది క్రీమ్ కుక్కీస్ అంటండి. చాలా టేస్టీగా ఉంది. ఇది ఇక్కడ మినిమం 100 గ్రామ్స్ అయితే ఉంటుందంటండి వాళ్ళ క్వాంటిటీ. సో 100 గ్రామ్స్ వచ్చి 130 రూపీస్ పడింది. సో ఇంక మేము ముగ్గురికి తీసుకున్నాము. అప్పటికి నేను కొంచెం రైస్ అయితే తినాను, కొంచెం హెవీగా అనిపించింది. అయినా పార్క్లో నాకు తల తిరిగిపోయిందండి ఆ స్మెల్కి. అసలు చాలా వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేసింది. ఇంక వెంటనే అయితే వచ్చేసాము. నాకు ఐస్ క్రీమ్ కూడా తినాలనిపించలేదు. సరే కదా అని ఇంకా 3 అయితే తీసుకున్నాము. క్రీమ్ కుక్కీస్ అయితే చాలా బాగుంది. ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఐబాకోలో క్రీమ్ కుక్కీస్ టేస్ట్ చేయండి. చాలా సూపర్ అయితే ఉంది. పిస్తా నాకు అంతేం అనిపించలే. మా రాజు పిస్తా తీసుకున్నాడు. మా వెస్లీకి మ్యాంగో అంటే ఇంట్లోనూ పిచ్చే, బయట కూడా పిచ్చే. నాకు అప్పుడు అర్థమైంది. ఆల్రెడీ ఇంట్లో మ్యాంగోస్ తింటుంది, ఇంకా బయటకు వెళ్ళక కూడా నాకు మ్యాంగో ఫ్లేవర్ కావాలి అంటూనే మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంది. మా చిన్నమ్మాయి క్రీమ్ కుక్కీస్ తింటుంది. అది యాక్చువల్గా మేము తీసుకున్నాం రాజుకి నాకని చెప్పి. మా చిన్నమ్మాయికి పిస్తా తీసుకుంటే నాకు పిస్తా వద్దు అని చెప్పి వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. అంటే పిల్లలకి ఏది కావాలో అదే తీసుకోవాలి. ఏంటి రాజు తనకి కావాల్సింది తీసుకోవచ్చు కదా అంటే, కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే అది కావాలి అని అన్నీ చూపిస్తుంది. ఏమని వేయించానో అందుకని చెప్పి నేను పిస్తా తీసుకున్నానని చెప్పారు. ఇంకా కేకులు చూస్తున్నారు కదండి. వీటి కాస్ట్ వచ్చి 1000 అబోనే. 3000 కేక్ కూడా ఉంది అక్కడ. నేను నిజంగా షాక్ అయిన. దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ బాగోదేమని చెప్పి నేనైతే వీడియో అయితే తీయలేదు. 3000, 2000, 1500, 1000 అబోనే ఉన్నాయి. ఆ కేక్ క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. ఇంకా అక్కడ చాక్లెట్ ఫ్లేవర్ మొత్తం ప్యూర్ చాక్లెట్ది కూడా కౌంటర్ అయితే ఉంది. ఇద్దరు పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఏమైనా వదిలేస్తారేమో అని చూసా, కానీ చివరి వరకు వాళ్ళు కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేశారు. సో తర్వాత నాకు కొంచెం రాజు అయితే క్రీమ్ కుక్కీస్ టేస్ట్ చేసి చాలా బాగుంది అంటే అది తిన్నా. నిజంగానే చాలా బాగుంది. మ్యాంగో కూడా చాలా బాగుంది. ఇంకా నేను 3 కొంచెం టేస్ట్ చేశాను. ఫైనల్గా అయితే మా ఇద్దరు కిడ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకేం కావాలని అడుగుతుంటే మా వెస్లీ చికెన్ పకోడీ అడుగుతుంది. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అన్నీ క్లోజ్ చేస్తారని చెప్పి మేమైతే వచ్చేసాము. సో ఇలా కిడ్స్తో అయితే ఐబాకోలో చాలా ఫన్నీగా హ్యాపీగా స్పెండ్ చేసాము. ఎవరైనా ఏలూరు వాళ్ళు వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మాకు టోటల్ బిల్ వచ్చి